జీరో వేస్టేజ్ అండ్ సస్టైనబుల్ లివింగ్లో పార్ట్గా మనం ఈరోజు మనం వేసుకునే క్లాతింగ్ గురించి మాట్లాడుకుందాం. మన క్లాతింగ్ కూడాను భూమికి ఎటువంటి పొల్యూషన్ అండ్ హార్మ్ చేయకుండా మనం ఎప్పుడున్నూ చూసుకోవాలి. సేఫ్ క్లాతింగ్ ఏది అంటే కాటన్, లెనిన్, సిల్క్, వూల్, హెంప్ అండ్ బ్యాంబూ. ఇవన్నీ కూడాను ఏంటి అంటే పూర్తిగా ఆర్గానిక్ వేలో మనకి వచ్చినవి, అంటే మొక్కల నుంచి డైరెక్ట్గా వచ్చినవి అండ్ యానిమల్స్ నుంచి వచ్చినవి. వీటిని యూజ్ చేయడం వలన మనకి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఇంట్రడ్యూస్ అవ్వవు. అండ్ రైతులకు కూడాను మనం డైరెక్ట్గా హెల్ప్ చేయలేకపోయినా కానీ ఇండైరెక్ట్గా అయినా కానీ హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఓన్లీ రైతులకనే కాదు, చేనేత కార్మికులకు కూడాను హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. కాటన్ లాంటి మెటీరియల్స్ ఉండే క్లాతింగ్ మనం వేసుకోవడం వలన మన బాడీకి కూడాను హాయిగా గాలి తగులుతుంది. స్కిన్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ లాంటివి వచ్చే ఛాన్సెస్ కూడాను ఉండవు. కాటన్ క్లాతింగ్ యూజ్ చేయడం వలన అవి పాతగా అయిపోయినా కానీ మళ్ళీ మనకి యూజ్ అవుతూనే ఉంటాయి. వాటిని మనం హౌస్ క్లీనింగ్కి, కిచెన్ క్లీనింగ్కి యూజ్ చేసుకోవచ్చు. అండ్ పూర్తిగా చిరిగిన తర్వాత వాటిని డిస్పోజబుల్ శానిటరీ ప్యాడ్స్గా కూడా వాడుకోవచ్చు. కెమికల్స్తో ఫుల్ అయిన శానిటరీ ప్యాడ్స్ కంటే ఈ పాత కాటన్ క్లాత్స్ చాలా మంచిది. పాలిస్టర్, నైలాన్, అక్రిలిక్, స్పాండెక్స్, రేయాన్ ఇలాంటివి అస్సలు వాడకూడదు. ఇవి చూడటానికి చాలా బాగుంటాయి, బట్ ఈ మెటీరియల్స్తో తయారైనవి కంప్లీట్గా, ఎందుకంటే వీటిలో ఉండే కెమికల్స్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఇస్తాయి. సో వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిది. నేనైతే నా డ్రెస్సులు కంఫర్టబుల్గా ఉండాలనుకుంటాను, అట్ ద సేమ్ టైం స్టైలిష్గా కూడా ఉండాలనుకుంటాను. కాటన్ వేర్ అంటే చూడటానికి బాగోవు, డల్గా కనిపిస్తాయి అని అనుకుంటారు కదా, కానీ అలా ఏం లేదు. ఈ టాప్ అయితే 98% కాటన్ అండ్ 2% ఎలాస్టిన్ ఉంది. 2% ఎలాస్టిన్ కాబట్టి ఓకే, కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది 100% కాటన్ కలిగిన జీన్స్ అన్నమాట. సో హ్యాపీగా వేసేసుకోవచ్చు. షాపింగ్ మాల్స్లో, ఆన్లైన్లో ఎక్కడైనా కానీ మనకి ట్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ట్యాగ్స్ చూసుకొని మినిమం 80% కాటన్ ఉండేలా చూసుకోవాలి. ఈ వైలెట్ కలర్ది ఏంటంటే ష్రగ్. ఇది ఆప్కో షాప్లో, అంటే చేనేత షాప్లో క్లాత్ తీసుకొని ఇలా మమ్మీతో కుట్టించుకున్నాను. ఆప్కో అనేది హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ. ఇలా మనం వీవర్స్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. నేనైతే సేఫెస్ట్ పాత్ని ఎంచుకున్నాను అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఫైనల్ లుక్. బాగానే ఉందని అనుకుంటున్నా. అండ్ మా పిల్లలకు కూడాను ఆప్కో షాప్లోనే క్లాతింగ్ తీసుకొని షర్ట్లు కుట్టించాను. ఇప్పటి నుంచే మన నెక్స్ట్ జనరేషన్ కూడాను మదర్ నేచర్ గురించి కొంతవరకు అవేర్నెస్ని కలిగిస్తే మన ఫ్యూచర్ తరాలకి కూడా ఎర్త్ని సేఫ్గా అప్పచెప్పచ్చు.